సహోదరి సహోదరులు, లోకము పరిశుద్ధతను ప్రేమించదు, పరిశుద్ధంగా జీవించే వారిని ప్రేమించదు. ప్రభు సెలవిచ్చాడు, లోకములో మీకు శ్రమ, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడు, ఎందుకంటే నేను లోకమును జయించి ఉన్నాను. కొన్నిసార్లు నువ్వు తప్పు చేయకపోయినా, నువ్వు యథార్థంగా జీవించిన అబద్ధాన్ని నమ్మేవాళ్ళు అధికంగా నీకు కనిపిస్తారు. నీ పక్షమును నిలిచేవాళ్ళు బహు తక్కువ కనిపిస్తారు. అందరికీ తెలుసు నువ్వు మంచివాడివి, మంచిదానివి అని చెప్పి. కానీ ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు నువ్వు ఆశ్చర్యపోతావు. నా పక్షాన్ని నిలబడతారు అనుకున్న వాళ్ళు కాస్త సడన్గా నీకు వ్యతిరేక పక్షాన్ని నిలబడడం నువ్వు చూస్తావు. యేసుక్రీస్తు స్వస్థత కార్యాలు చేస్తున్నప్పుడు జన సమూహం అనే పదాన్ని మనం చూస్తూ ఉంటాం. కానీ యేసుక్రీస్తును అన్యాయంగా అధికారుల దగ్గర తీసుకుని వెళ్ళి దోషిగా నిలబెట్టినప్పుడు ఏమైపోయారండి జనసమూహం అంతా? అప్పుడు వినిపించిన ఒకే ఒక కేక ఏమిటో తెలుసా? సిలువ వేయండి. ఎవరో ఎందుకు చెప్పండి? సాక్షాత్తు యేసుక్రీస్తు ఏర్పరచుకున్న, ఎన్నుకున్న, బహుగా ప్రేమించినటువంటి శిష్యులే చివరి రోజు వచ్చేసరికి యేసయ్యను ఒంటరిగా చేసి పారిపోయారండి. ఒక్కడు కూడా మిగలలేదండి గెత్సేమనే తోటలో. కాబట్టి సహోదరి సహోదరులు, మీ జీవిత యాత్రలో, మన ఆత్మీయ ప్రయాణంలో మనం నమ్మినటువంటి వాళ్ళే సడన్ గా మాయమైపోయినటువంటి పరిస్థితి దాపరించినప్పుడు ఆశ్చర్యపడకండి. ఈరోజు నీ కష్టం ఏదైనప్పటికీ, నువ్వు కలిగి ఉన్న శ్రమ ఏదైనప్పటికీ, నీ అనారోగ్య సమస్య ఎంత తీవ్రమైనప్పటికీ, నువ్వు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు.